తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై ప్రధానంగా మంత్రివర్గం చర్చించనుంది. కమిషన్ రిపోర్టుపై ఇప్పటికే అధ్యయనం పూర్తి చేశారు కమిటీ అధికారులు. దీనిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకోనుంది. కాళేశ్వరం అవకతవకలపై ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపైనే కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే ఈ ప్రాజెక్టు అవకతవకల వెనుక ఉన్న రాజకీయాల నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అధికారులపై ఏ విధమైన చర్యలకు ఉపక్రమించాలనే విషయాలపైన చర్చించనున్నారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ కానున్నారు. అధికారుల కమిటీ ఇచ్చిన నివేదికను ముఖ్యమంత్రికి అందించనున్నారు. అధికారులు సూచించిన అంశాలను కూడా సీఎంకు వివరించనున్నారు మంత్రి ఉత్తమ్. తెలంగాణ అసెంబ్లీ బీసీలకు 42% రిజర్వేషన్లపై చేసిన బిల్లులను రాష్ట్రపతి ఆమోదించాలని కోరుతూ ఎల్లుండి సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ నేతృత్వంలో ఢిల్లీలో చేపడుతున్న ధర్నాలో పాల్గొనేందుకు ప్రతి జిల్లా నుంచి 25 మందికి పంపాలని పార్టీ జిల్లా కమిటీలను పీసీసీ ఆదేశించింది. జంతర్ మంతర్ వద్ద చేపట్టే ధర్నాలో పాల్గొనేందుకు తరలి వచ్చే వారి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలు ఇవాళ ఉదయం 9 గంటలకు చర్లపల్లి నుంచి ఢిల్లీకి బయలుదేరుతుంది. 3 రోజుల పాటు నిరసన కార్యక్రమాలుంటాయని పీసీసీ పేర్కొంది. బీసీలకు రిజర్వేషన్ల సాధన కోసం నేటి నుంచి 72 గంటల పాటు దీక్ష చేపట్టనున్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. ఇందిరా పార్క్ దగ్గర గాంధేయ మార్గంలో దీక్ష చేయనున్నారు ఎమ్మెల్సీ. అయితే కొంత సమయమే దీక్ష చేపట్టాలని ప్రభుత్వం సూచించిందని కవిత చెప్పారు. కానీ బీసీలోని 112 కులాలకు సంబంధించిన సమస్యలు చెప్పుకోవాలంటే రోజుకు 40 కులాల ప్రతినిధులు మాట్లాడాల్సి ఉంటుందని కవిత చెప్పారు. ఇవాళ ఉదయం 11:30 గంటలకు సచివాలయానికి ఏపీ సీఎం చంద్రబాబు రానున్నారు. కీలక శాఖలకు సంబంధించిన సమీక్ష జరపనున్నారు. జీఎస్డీపై సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం 5:30 తుమ్మలపల్లి కళాక్షేత్రానికి ముఖ్యమంత్రి వెళ్లనున్నారు. దివిసీమ గాంధీ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి ప్రారంభోత్సవ సభలో పాల్గొననున్నారు సీఎం చంద్రబాబు. కాళేశ్వరం కమిషన్పై అధికారుల అధ్యయనం నిన్నటితో ముగిసింది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యమైన అందరి గురించి నివేదికలో కమిషన్ పేర్కొంది. కేసీఆర్, హరీష్ రావు, ఈటల పాత్రపై నివేదికలో ఉందని తెలుస్తోంది. బాధ్యులందరిపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలని కమిషన్ సూచిస్తుంది. ఆ అంశాలన్నింటినీ మంత్రి ఉత్తమ్కు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం లొకేషన్ అంతా కేసీఆర్ ఆలోచనే అని పేర్కొంది. కేసీఆర్, హరీష్ రావుల ఆదేశాల ప్రకారమే నిర్మాణాలు చేపట్టారని రిపోర్టులో పేర్కొంది. ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తుందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఈ ప్రాజెక్టును చట్టపరంగా అడ్డుకుని తీరతామని, తెలంగాణ నీటి హక్కులను కాపాడేందుకు ఎంతవరకైనా వెళ్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి పూర్తిగా విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. గోదావరి జలాలను రాయలసీమకు తరలించేందుకు ఉద్దేశించిన బనకచర్ల ప్రాజెక్టును తమ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, దీనిని నిలువరించేందుకు అన్ని చట్టపరమైన మార్గాలను అనుసరిస్తామని ఆయన వివరించారు. ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్తో ఈ విషయంపై చర్చించామని, అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తామని తేల్చి చెప్పారు. బనకచర్లపై తెలంగాణలో పొలిటికల్ రగడ ముదురుతుంది. బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు కాంగ్రెస్ వరుస కౌంటర్లిచ్చారు. బనకచర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమన్నారు భట్టి. బీఆర్ఎస్ ప్రాజెక్టులను కట్టకపోవడం వల్లే ఏపీ బనకచర్లను కట్టేందుకు సిద్ధమైందని విమర్శించారు. ఢిల్లీలో కాంగ్రెస్ సర్కార్ పట్టుదల వల్లే బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోయిందన్నారు భట్టి. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. పార్టీ అధినేత కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై పరోక్షంగా విరుచుకుపడ్డారు. జగదీష్ రెడ్డిని లిల్లీపుట్ అంటూ సంబోధించిన కవిత, కేసీఆర్ నీడలో బతికే ఆయనకు సొంత అస్తిత్వం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు కవిత. నల్గొండలో బీఆర్ఎస్ ను నాశనం చేసిన లిల్లీపుట్ నాయకుడు తనను తిట్టిస్తున్నాడని జగదీష్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా సెటైర్లు వేశారు. ఆ లిల్లీపుట్ లీడర్ చెబితే బీఆర్ఎస్ లో పిల్ల నాయకుడు కూడా తనపై వ్యాఖ్యలు చేస్తున్నాడని మండిపడ్డారు.
తనపై చేసిన వ్యాఖ్యలకు జగదీష్ రెడ్డి సెటైరికల్ కౌంటర్ ఇచ్చారు. తన ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కవితమ్మకున్న జ్ఞానానికి జోహార్లు అంటూ పోస్ట్ చేశారు. తాను పార్టీకి సైనికుడినని, ఈ మధ్య కాలంలో కేసీఆర్ ను 50 సార్లు కలిసినా బనకచర్ల వ్యవసాయ సంబంధిత అంశాలపైనే చర్చించామన్నారు జగదీష్ రెడ్డి. బీఆర్ఎస్ ను ఖతం చేయాలని చూస్తున్న వారు మాట్లాడినట్టుగానే కవిత మాట్లాడారని అన్నారు. జూబ్లీహిల్స్ బైపోల్స్ లో కాంగ్రెస్ సర్కార్కు కర్రు కాల్చి వాత పెట్టకపోతే పథకాలన్నీ ఆగిపోతాయని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 20 నెలల పాలనపై ప్రజల తీర్పు ఎలా ఉంటుందో ఉప ఎన్నిక ద్వారా చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడా జరగని విధంగా గత ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ జరిగిందని మంత్రి కొల్లు పార్థసారథి వ్యాఖ్యానించారు. సాంకేతిక ఆధారాలతో స్పష్టమైన డేటాతో లిక్కర్ స్కామ్పై విచారణ జరుగుతుందని ఆయన తెలిపారు. కక్షపూరితంగా ప్రభుత్వం వ్యవహరించడం లేదని పార్థసారథి స్పష్టం చేశారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని గుంటూరు సీఐడీ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వెంకటాచలం తహసీల్దార్ ఆఫీసులో రికార్డుల తారుమారు కేసులో కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. 2 రోజుల పాటు కాకానిని గుంటూరు సీఐడీ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. నెల్లూరు పోలీసు శిక్షణా కేంద్రంలో కాకాని గోవర్ధన్ రెడ్డిని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో భూముల రికార్డుల తారుమారు కేసులో A14 గా కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. ఆ కేసుకు సంబంధించి కాకానిని 26 ప్రశ్నలు అడిగారు. అయితే సీఐడీ పోలీసుల విచారణకు కాకాని సహకరించడం లేదు. గుంటూరు సీఐడీ పోలీసులు అడిగిన ఒక్క ప్రశ్నకు జవాబు ఇవ్వలేదు. తనకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, సంబంధం లేదు, తమ న్యాయవాదిని అడగాలని అంటూ కాకాని గోవర్ధన్ రెడ్డి దాటవేత సమాధానాలిచ్చారు. స్థానిక ఎన్నికలపై కేసీఆర్ ఫోకస్ పెట్టారు. పార్టీ నేతలతో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాల నుంచి హరీష్ రావు, కేటీఆర్, సంజయ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంతిరెడ్డి హాజరయ్యారు. జిల్లాలో రాజకీయ పరిణామాలు, పార్టీ పరిస్థితిపై చర్చించినట్టు తెలుస్తోంది. కరీంనగర్ బీసీ సభపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు గులాబీబాస్. ఇవాళ కేబినెట్ ముందుకు కాళేశ్వరం కమిషన్ నివేదిక వస్తూ ఉండటంతో నివేదిక వచ్చాక ఏం చేయాలన్న దానిపై సమాలోచనలు చేసినట్టు తెలుస్తోంది. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడినట్టే కవిత కూడా మాట్లాడుతున్నారని ఎంపీ చామల కిరణ్ విమర్శించారు. ఓబీసీ అనేది మత ప్రాతిపదికన చూడరని, వెనకబాటుతనం ప్రామాణికంగా చూస్తారని అన్నారు. గుజరాత్, యూపీలో కూడా ఓబీసీ జాబితాలోనే ముస్లింలు ఉన్నారని గుర్తు చేశారు. కవిత దీక్ష చేయాల్సిన అవసరం ఏముందని ఎంపీ కిరణ్ ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్పై ప్రభుత్వం అన్ని రకాలుగా ముందుకు పోతుందని వివరించారు. తిరుమల శ్రీవారి దర్శనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా 3 గంటల్లో చేయించడం అనేది అసంభవమని టీటీడీ మాజీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం అభిప్రాయపడ్డారు. దాని గురించి ప్రయత్నించడం కూడా ఏమాత్రం క్షేమకరం కాదన్నారు. ఏఐని తీసుకొచ్చిన ఆలయంలో కొన్ని పరిమితులున్నాయన్నారు. దానికోసం ధనాన్ని వ్యయం చేయకూడదు. అలాంటి ఆలోచనకు వెంటనే స్వస్తి పలకాలని ఎల్వి సుబ్రహ్మణ్యం అన్నారు. ఆయన వ్యాఖ్యలను టీటీడీ ఖండించింది. ఉచితంగా చేస్తున్న పనిని కూడా వృధా అనడం ఆయన విఘ్నతకే వదిలేస్తున్నానని ప్రకటన విడుదల చేశారు. మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో ఈ భేటీ జరిగింది. చిరంజీవి మర్యాదపూర్వకంగా సీఎంతో సమావేశమై మాట్లాడారంటూ సీఎంఓ కార్యాలయం ఈ భేటీకి సంబంధించిన వీడియోను ఎక్స్లో పోస్ట్ చేసింది. కాగా చిత్ర పరిశ్రమలోని సమస్యలపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డిని చిరంజీవి కలిశారని ప్రచారం జరుగుతోంది. బాపట్ల జిల్లాలోని బల్లికురవ సమీపంలోని ఓ గ్రానైట్ క్వారీలో ప్రమాదం చోటు చేసుకుంది. క్వారీ అంచు విరిగిపడి 6 వ్యక్తులు మృతి చెందారు. మృతులను ఒడిశా వాసులుగా గుర్తించారు. ప్రమాద సమయంలో క్వారీలో 16 మంది పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు క్వారీలో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై అధికారులతో సీఎం మాట్లాడారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, ఈ ఘటనపై విచారణ జరపాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. బల్లికురువ సమీపంలోని గ్రానైట్ క్వారీలో ప్రమాదాలు జరగడం సర్వసాధారణమైపోయింది. క్వారీలో ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్న అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సరోగసి పేరుతో జనాన్ని మోసం చేసి అక్రమంగా చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడ్డ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు గోపాలపురం పోలీసులు. ఈ కేసులో డాక్టర్ నమ్రతను ఏజెంట్గా వ్యవహరిస్తున్న కృష్ణ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. దీంతో సృష్టి కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య 12కు చేరింది. నిన్ననే ఏజెంట్లు హర్షారాయ్, సంజయ్తో పాటు రిసెప్షనిస్ట్ నందితను అరెస్ట్ చేశారు. మరోవైపు విశాఖపట్నంలోని ఏజెన్సీ ప్రాంతాలు, విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాల్లో పిల్లలను ఈ ఏజెంట్లు ట్రాక్ చేసినట్లు తెలుస్తోంది. అలా సేకరించిన వారి వివరాలను హైదరాబాద్లోని రిసెప్షనిస్ట్ నందినికి అందించేవారని పోలీసులు చెబుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం పిప్పిల్ధరిలో అగ్ని ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ లీక్ అయి ఒక్కసారిగా మంటలు చెలరేగి 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. ఆదివారం సాయంత్రం రాష్ట్రపతి భవన్కు వెళ్లిన ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. అంతకుముందు మధ్యాహ్న సమయంలో ప్రధాని మోడీ కూడా రాష్ట్రపతితో భేటీ అయిన విషయం తెలియజేశారు. ఇక వీరి వరుస భేటీల వెనక కారణాలు తెలియనప్పటికీ గంటల వ్యవధిలోనే ఇరువురు కీలక నేతలు రాష్ట్రపతితో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీహార్ ఓటర్ల జాబితా ముసాయిదాలో తన పేరు లేదని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆరోపించడంపై కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి స్పందించింది. ఆ కార్డు అధికారికంగా జారీ చేసింది కాదని సమగ్ర దర్యాప్తు జరిపేందుకు దానిని అప్పగించాలంటూ నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 2న పట్నాలో తేజస్వి చూపించిన గుర్తింపు కార్డు అధికారికంగా జారీ చేసింది కాదన్నారు. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేసేందుకు ఆ కార్డును అప్పగించాలని కోరుతున్నామని తేజస్వి యాదవ్కు ఎన్నికల సంఘం అధికారులు లేఖ రాశారు. మరోవైపు తన ఓటర్ కార్డు నెంబర్ మార్చారని తేజస్వి చేసిన వాదనను జిల్లా కలెక్టర్ తిరస్కరించారు. యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భక్తులతో వెళ్తున్న ఒక వాహనం అదుపు తప్పి కాలువలో పడడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విదారక ఘటన గోండా జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదంలో మరో 4 గాయపడ్డారు. మోతీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిహగావ్ గ్రామానికి చెందిన 14 మంది ఒక బొలేరో వాహనంలో ఖర్గూపూర్లోని పృథ్వీనాథ్ ఆలయానికి పూజల కోసం బయలుదేరారు. మార్గం మధ్యలో వీరి వాహనం సరియు కాలువలోకి దూసుకెళ్లింది. వాహనం నీటిలో మునిగిపోవడాన్ని గమనించినటువంటి స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు తలా 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. ఢిల్లీ మెట్రో స్టేషన్లో ఒక అపురూపమైన సంఘటన చోటు చేసుకుంది. మన సమాజంలో దేశ రక్షణ సిబ్బంది యూనిఫామ్ పట్ల ఉన్న లోతైన గౌరవాన్ని ప్రతిబింబించింది. మెట్రో స్టేషన్లో సీఐఎస్ఎఫ్ సిబ్బందితో ఒక చిన్నారి చేసిన చిన్న పని దేశ సేవకుల పట్ల మన సమాజంలో ఉన్న ప్రేమ, గౌరవాన్ని మరోసారి నిరూపించింది. సీఐఎస్ఎఫ్ సిబ్బంది దగ్గరకు వెళ్లి ఒక జవాన్ పైకి తలెత్తి చూసింది. అంతేకాదు కిందకు వంగి సెక్యూరిటీ సిబ్బంది పాదాలను సగర్వంగా స్పృశించి మర్యాదపూర్వకంగా నమస్కరిస్తుంది. ఈ వీడియోను సీఐఎస్ఎఫ్ తన అధికారిక ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేసి టైనీ హ్యాండ్స్ ఇమెన్స్ రెస్పెక్ట్ ఫర్ యూనిఫామ్ అని క్యాప్షన్ ఇచ్చారు. యూపీలోని ప్రయాగ్రాజ్ను భారీ వరదలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు గంగా, యమునా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం వద్ద నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. ప్రయాగ్రాజ్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, భారీ వరదలకు జనజీవనం స్తంభించిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉత్తరప్రదేశ్లోని అనేక నగరాలను వరదలు ముంచెత్తుతున్నాయి. వరద ప్రభావం వల్ల వారణాసి, ప్రయాగ్రాజ్లలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల జీవన పరిస్థితులు దుర్భరంగా మారాయి. ఆ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చోటా బఘాడా ప్రాంతానికి చెందిన దంపతులు అనారోగ్యంతో ఉన్న తమ నవజాత శిశువును ఆసుపత్రికి తరలించడానికి అవస్థలు పడుతున్న వీడియో వైరల్గా మారింది. పీకల్లోతులో నిలిచి ఉన్న వరద నీటిలో దంపతులు తమ చిన్నారిని తీసుకెళ్లారు. ఈ వీడియో వైరల్గా మారడంతో ప్రతిపక్షాలు యూపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. హైదరాబాద్ శివార్లోని మోయినాబాద్లో డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. వీకెండ్లో డ్రగ్స్తో చిల్లవుతున్న 6 ఐటీ ఉద్యోగులను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్తో పాటు విదేశీ మద్యంను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలో నేటి నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.
దక్షిణ పశ్చిమ సెంట్రల్ తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. మధ్యాహ్నం వేళలో ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉంటాయని, ఉదయం సాయంత్రం వేళలో ఆకస్మిక వానలు పడతాయని వివరించారు.